స్తోత్రం తండ్రి, మహోన్నతుడ మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ యొక్క కృప చేత ప్రభు మేమందరం విధంగా కూడుకుని ప్రభు ఆరాధనలో మేమందరం పాలు పంపులు పంచుకున్న విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీ యొక్క కృప చేత ప్రభు మీరు జరిగించిన కాన్ఫరెన్స్ నిమిత్తమే మీకు వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. మీకు మహిమకరంగా మీరు జరిగించుకున్న రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. వెళ్ళే కొద్ది కూడా నైనా మీరే మంచి కొనసాగింపులు అనుగ్రహించి మీరే మీ యొక్క కృపలో మరింత బలంగా నడిపించుకోమని అయ్యా ఈ యొక్క రెండో వర్తమానం కోసం ఎదురు చూస్తుండగా మీరే ప్రభు మీ యొక్క వాక్శక్తిని అనుగ్రహించమని ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సేవకులు వచ్చి రెండో వర్తమానం అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలా? మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వర్తమానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మనం ముగించిన రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వము. చాలు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం అనుగ్రహించమని యేసు ప్రభునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ నిత్యశక్తి అనే దగ్గర దేవత్వం అనే దగ్గర కామ లేదు కదా. అంటే ఆయన శక్తి ఏంటో, ఆయన తత్వం ఏంటో తెలిసినప్పుడే మనకు తెలుస్తుంది. ఆయన తత్వం మనం తెలుసుకునే కొద్దీ ఆయన శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఆయన తత్వంలో ఉందన్నమాట. దేవుని తత్వం మనకి ఎంత తేటపడితే అంత శక్తి మనకు రివీల్ అవుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 16 చూడండి. సువార్త అంటే ఏం చెప్పాడు? దేవుని శక్తి అన్నాడు కదా. చివరి లైన్లో ఏమన్నాడు? సువార్త దేవుని. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి చెప్పండి, సువార్త అనేది ఎందుకు ఇచ్చాడంటే దేవుని తత్వం తెలియబడ్డానికి. ఎందుకంటే సువార్తలో దేవుని శక్తి తెలియబడుతుంది అన్నాడు కదా. అంటే సువార్తలో దేవుని యొక్క తత్వం తెలియబడుతుంది అన్నమాట. అందుకనే భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్త, 2 సువార్తలు ఉన్నాయి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి మనం చదువుతాం. ఈ భిన్నమైన సువార్త క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోదు. భిన్నమైన సువార్త యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోదు. చాలా మంది యేసు ప్రభు దైవత్వాన్ని మేము ఒప్పుకుంటున్నాం, యేసు ప్రభు దేవుడే అని చెప్తారు. కానీ అసలు యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవాలంటే ఫస్ట్ అసలు ఆ సువార్తలో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి? 1వ అధ్యాయం ఇక్కడ రోమపత్రిక 17లో చివరి లైన్ చదవండి. దేవుని నీతి. దేవుని నీతి కదా. దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి అనగా విశ్వాస మూలమైన నీతి అన్నాడు రోమపత్రిక 9:30. అసలు చాలా మంది జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఒప్పుకోరు, విశ్వాస మూలమైన నీతిని ఒప్పుకోరు, యేసు ప్రభుని నమ్మితే నీతిమంతులం అనేది ఒప్పుకోరు. రోమ 3:22 కదా. అసలు ఇది ఒప్పుకోని వాళ్ళు యేసు ప్రభు దేవుడు అని అంటున్నా వాళ్ళు కూడా క్రీస్తు దైవత్వానికి విరోధులే. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను, మనం నీతిమంతులం అయితేనే నీతిమంతులమనే మనస్సాక్షి ఉంటుంది. నీతిమంతులమనే మనస్సాక్షి ఉన్న వాళ్ళే నీతిమంతుల స్వాస్థ్యాన్ని పొందుతారు. నీతిమంతుల స్వాస్థ్యం పొందిన వాళ్ళకే దేవదూతలు పరిచర్య చేస్తారు. దేవదూతలు పరిచర్య చేసినప్పుడే మన స్థానం దేవదూతల కంటే పైన ఉంది అని అర్థం. దేవదూతల కంటే మన స్థానం పైన ఉన్నప్పుడే మన దేవుని స్థానం కూడా దేవదూతల కంటే పైన ఉందని ఒప్పుకున్నట్టు. దేవదూతల పరిచర్యను ఒప్పుకోని వాళ్ళు క్రీస్తు దైవత్వాన్ని దేవదూతల కంటే పైన ఉందని ఒప్పుకున్నట్టే. కానీ దేవదూతల మినిస్ట్రీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? స్వాస్థ్యం పొందినప్పుడు. స్వాస్థ్యం ఎప్పుడు పొందుతాం? వెన్ వీ హ్యావ్ గుడ్ కాన్షియస్నెస్. ఎప్పుడు మన గుడ్ కాన్షియస్, అసలు మన పొజిషన్ గొప్పదైతే నీతి అను స్థితి ఇచ్చాడు కాబట్టి నీతి అను మైమరు వచ్చింది. నీతి అని మైమరు వచ్చింది కాబట్టి నీతిమంతుల స్వాస్థ్యం పొందుతున్నాము. స్వాస్థ్యం పొందుతున్నాం కాబట్టి దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. దూతలు పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఆయన దైవత్వాన్ని మనం ఏమనుకుంటున్నాం? ఎబ్రీ పత్రిక 1:4లో ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడని ఒప్పుకుంటున్నాం. జాగ్రత్తగానండి. క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడని ఎవరు రాశారు? ఎబ్రీ గ్రంథకర్త రాశాడు. ఆ గ్రంథకర్త రాశాడు అని చెప్పడం ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవడం కాదు. నువ్వు దేవదూతల పరిచర్యను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఒప్పుకున్నట్టు. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే నీకేముండాలా? స్వాస్థ్యం పొందే అనుభవం ఉండాలి. నువ్వు స్వాస్థ్యం పొందాలంటే
నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలంటే నువ్వు నీతిమంతుడైన స్థితిని నువ్వు పొంది ఉండాలి. పొందేవో లేదా? పొందినా మనం పొందలేదని అంటారు భిన్నమైన సువార్తలు. అప్పుడు వాళ్ళు దేవదూతల పరిచర్యను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆయన దైవత్వాన్ని ఒప్పుకోరు, కానీ పుస్తకాలు రాస్తారు. ఏమని? యేసు ప్రభు కూడా తండ్రి లాంటి దేవుడే, యేసుక్రీస్తు కూడా నిత్యుడైన దేవుడే అని రాస్తారు. కానీ నిత్యుడైన దేవుడు అని వాళ్ళు అంటున్నా, ఆ నిత్యుడైన దేవుడు, ఆయన దేవుని తత్వం దేవదూతల కంటే పైన ఉందని ఎప్పుడు చెప్పగలుగుతారు? వాళ్ళు దేవదూతల పరిచర్యను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. అలా చెప్పకపోతే వాళ్ళు నతనీయులు చెప్పినట్టే. నతనీయులు చెప్పలేదా నువ్వు దేవుని కుమారుడు అని? ఎందుకు చెప్పాడు? అంజూరపు చెట్టు క్రింద నేను నిన్ను చూశాననే మాటకి చెప్పాడు. అంజూరపు చెట్టు క్రింద చూడటమే దైవత్వం కాదు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూశాననేదే దైవత్వం కాదు. దేవుని దూతలు ఎక్కుచు దిగుచు అనే అనుభవం ఉందే, అక్కడ వరకు దైవత్వం ఉంది. సో మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు దేవుని తత్వం అనేది ఎందుకు తెలుసుకోవాలి? దైవత్వం మీరు ఎంత తెలుసుకుంటారో దైవశక్తి అంత రిలీజ్ అవుతుంది అనమాట. ఆ శక్తి ఎంత ఉన్నది అన్నాడు ఎఫెసీ 1:17లో? అది అపరిమితమైనది అన్నాడు. అంటే ఆయన తత్వం అది అపరిమితమైనది. అసలు దాన్ని మనం దేవదూతల కిందకి పరిమితం చేస్తే ఎట్లా కదా? అందుకనే ఇక్కడ రోమాపత్రిక 1:20లో ఏముందంటే నిత్యశక్తి దేవత్వం తేటబడుచున్నవి అన్నాడు కదండి. తేటబడుచున్నవి అంటే తేటపడాలి అని కూడా ఆశపడుతున్నాడు ఆయన. కానీ ఇది తేటపడకుండా, ఇది తెలియబడకుండా, ఇది మరుగైపోవాలి అని దుర్నీతి అడ్డగిచ్చిద్ది అనమాట. అంటే మెట్టుకు అసలు దేవుడు యేసుక్రీస్తును ఎందుకు కుమారుడిగా అభిషేకించాడు? యేసుక్రీస్తును కుమారుడికి ఎందుకు ప్రతిష్ఠించాడు? అసలు ఈ అభిషేకం వెనకాల, ఈ అపోస్తులత్వం వెనకాల, ఈ ప్రతిష్ఠ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన దైవత్వాన్ని బయలుపరచడం. అందుకనే మనం ఆర్సీసీలో మనకు దేవుడు అప్పగించిన టాపిక్ ఏంటంటే క్రీస్తు దైవత్వం. దైవత్వాన్ని బయలుపరిచేదే అభిషేకం. ఆ అభిషేకాన్ని అడ్డగించేదే దుర్నీతి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక చివరి మాట, అంటే ఎక్కువసేపు చెప్పడానికి ఈ టాపిక్ ఎక్కువేం లేదు, చిన్నదే. ఇప్పుడు మనం ఆల్ఫా అంటే అభిషేకం అని నేర్చుకున్నాం కదా, ఒమేగా అంటే శక్తి కదండి. అలాగైతే ఆల్ఫా అంటే 1, ఒమేగా అంటే ఒమేగా చివరిదేక లాస్ట్ నెంబర్ అనుకోండి. పోయి లాస్ట్ నెంబర్. నేను అడుగుతాను, శక్తిని లాస్ట్ అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? వై పవర్ ఈజ్ ఒమేగా, వై నాట్ బీటా కదండి? ఆల్ఫా తర్వాత నెంబర్ ఏది? బీటా కదా, గుర్తుందా? ఆల్ఫా, బీటా, గామా అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఎవ్రీ ఆల్ఫాబెట్స్. ఆలెఫ్ అందులో ఆల్ఫా, బెయిత్ అందులో బీటా, గీమెల్ అందులో గామా. మనకు 2 దాకా కాపీ కొట్టాడు ఇంగ్లీష్ వాడు. ఆల్ఫాలో ఏ, బీటాలో బి దాకా కాపీ కొట్టాడు. ఇక సి కాడి నుంచి మారిపోయింది, గీమెల్ అనే దాని నుంచి మారిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, పవర్ అనే దానికి ఒమేగా అని పేరు పెడితే బాగుంటుందా, బీటా అని పేరు పెడితే బాగుంటుందా? ఆది యందు వాక్యం ఉండేను, యోహాను 1:1 కదా. ఆది యందు వాక్యం ఉండేను. ఆది అంటే అభిషేకం, వాక్యం అంటే వాక్శక్తి. ఈ రెండు పక్కన ఉన్నాయి లేదా? ఏబిసిడిలో ఏబీలు ఎక్కడ ఉంటాయి? పక్కన ఉంటాయి. ఆల్ఫాబేటాలు ఎక్కడ ఉంటాయి? ప్రక్కన ఉంటాయి. ఆలెఫ్ బేత్ ఎక్కడ ఉంటాయి? పక్కన ఉంటాయి. కానీ ఇక్కడ ఆలెఫ్ ఎక్కడ ఉంటే ఒమేగా అక్కడ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో యుగముల శక్తి వచ్చింది అనమాట. అంటే మానవ శక్తి దైవశక్తిని ఏం చేసింది? అడ్డగిస్తూ వచ్చింది అనమాట. ఆ దైవశక్తి రాకుండా అడ్డగిస్తూ వచ్చింది. అందుకని యేసుప్రభు ఈ లోకానికి యుగముల సమాప్తి యందు ప్రత్యక్షమాడు. హెబ్రీ 9:6. సమాప్తి అనండి, సమాప్తంలో వచ్చాడు కాబట్టి పవర్ నెంబర్ ఒమేగా అయింది. కానీ అంతవరకు ఆ పవర్ ఏదో బయలుపరచబడకుండా ఎవరు అడ్డగించారు? మన సామర్థ్యం, అసలు మనం అడ్డగించాలని లేదు. వెనకాల దుర్నీతి అనే ఒకడు ఉన్నాడు, వాడు మన చేత అడ్డగించాడు అనమాట. అందుకని ఆల్ఫా ప్రక్కనే బీటా రావాలి. ఆల్ఫా అంటే అభిషేకం, బీటా అంటే పవర్, అటు రావాలి. కానీ ఆల్ఫా అంటే అభిషేకం,
ఒమేగా అంటే పవర్ అని వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యలో యుగముల యొక్క శక్తి, లేదా మానవుని యొక్క శక్తి, లేదా మానవుని ప్రేరేపిస్తున్న దుర్నీతి యొక్క ఉద్దేశం ఈ శక్తిని అడ్డగించింది. అందుకనే ఆర్ సేయింగ్ దట్ పవర్ ఈస్ ఒమేగా, అదర్వైజ్ ద పవర్ ఈస్ బేటా అన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? అభిషేకం ఎక్కడ ఉంటుందో శక్తి అక్కడే ఉండాలి కదండి. అంత్యదినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అంత్యదినాల్లోనే ఎందుకు కుమ్మరిస్తావని అడగరే? అంత్యదినాల్లో ఎందుకు కుమ్మరిస్తానన్నాడు అంటే అంత్యదినాల వరకు ఆయనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, అడ్డగిస్తూ వచ్చారు ఆయన్ని. హెబ్రీ 1:1 ఏముంది? పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతం దాకా ఎందుకు తెచ్చారు ఆయన్ని? అడ్డగిస్తూ వచ్చారు. అంటే మనిషిని మతం, యుగం, దుర్నీతి ఉపయోగించుకొని ఆల్ఫా ప్రక్కనే రావాల్సిన బీటా యొక్క పొజిషన్ తీసుకెళ్ళి ఒమేగా కప్పించింది. అదర్వైజ్ ఏ మీన్స్ అభిషేకం, బి మీన్స్ పవర్. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి సింపుల్గా చెప్తాను. ఫైనల్లీ ఇది ఇప్పుడు సి అంటే ఏంటి? గీమెల్ ఆర్ గామా ఆర్ నెంబర్ 3. నెంబర్ 3 కదా. నెంబర్ 3 అంటే ఏంటి? పునరుద్ధానం. యేసుప్రభు ఎన్నో రోజులు ఇచ్చాడు? పునరుద్ధానం అందు దేవుడు తన శక్తిని నిరూపించుకున్నాడు. అవునా కదా? దేవుడు తన శక్తిని 3వ నెంబర్లో నిరూపించుకున్నాడు అంటే 2వ నెంబర్లో శక్తి ఉందని అర్థం. నిరూపణ ఎప్పుడు జరిగింది? అది ఉంటే కదా. అంటే 3లో శక్తి నిరూపణ జరిగిందంటే 2లో ఏముంది? శక్తి ఉంది. అప్పుడు 1లో ఏముంది? అభిషేకం ఉంది. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏ మీన్స్ అభిషేకం, బి మీన్స్ పవర్, సి మీన్స్ ద ప్రూఫ్ ఆఫ్ పవర్, నథింగ్ బట్ ద రిజరెక్షన్. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒమేగా అనేది పవరే, కానీ వాస్తవంగా అది అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఒమేగా దగ్గరికి అది ఆ చివరికి ఎందుకు వెళ్ళిపోయింది పవర్ అనేది అని అంటే కారణం ఈ మధ్యలో ఏముంది? దుర్నీతి ఉంది, దుష్టత్వం ఉంది, చేదైనా పైత్యం ఉంది. అది దాన్ని అడ్డగించింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఏ అంటే అభిషేకం, ఇక స్పేస్ పెట్టద్దు. ఓకే, పవర్ని చివరికి తీసుకెళ్ళదు. ఏ అంటే అభిషేకం, బి అంటే పవర్, సి అంటే రిజరెక్షన్, ఏబిసి. సో ఈ ప్రభు మనకు బయలుపరచును గాక, ఇంకా బలపరచును గాక. మిగిలిన సంగతి తర్వాత ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి అభిషేకానికి శక్తికి మధ్యలో దుర్నీతి చాలా కాలం అడ్డగించాలని చూసినా మీరు శక్తిని రివీల్ చేశారు. రానున్న దినాల్లో ఆది యందు వాక్యం ఉండేను అనేవి ప్రక్కన ఎలా ఉన్నాయో అలాగే మా జీవితాల్లో అభిషేకము శక్తి స్నేహితులుగా ఉండినట్లు మేము ఎప్పుడు అభిషేకానికి శక్తికి మధ్యలో ఎవరిని చేర్చుకుంటున్నట్లు ఆ సాంగత్యము, ఆ సంభాషణ, ఆ పొత్తు నాయన మాకు ఉండకుండా కృప చెప్పండి. అభిషేకం ప్రక్కనే ఉండాల్సిన శక్తిని తీసుకెళ్ళి చివరి వరకు దాన్ని రివీల్ అవ్వకుండా ఆపిన ఆ దుర్నీతి యొక్క బలం యేసు ప్రభునామములో శూన్యమగును గాక అని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మా ప్రియులు కూడా ధ్యానించి మా జీవితాల్లో ఏ ప్రక్కనే బి ఎట్లా ఉందో అట్లానే అభిషేకం ప్రక్కనే ఎప్పుడు శక్తి ఉండేటట్టుగా మేము దాన్ని రీఅరేంజ్ చేయడానికి కృప చూపాలి. అటువంటి రీఫార్మేషన్ యేసు ప్రభునామములో కలుగును గాక. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు. ప్రభునామములో దీవించండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవ సేవకు